ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోవడానికి ఇదంతా కొంచెం సాటిస్ఫాక్టరీగానే వెళ్ళింది. 1975 నాటికి మన దేశం కూడా అంతరిక్షాన్ని ఆర్యభట్ట ఉపగ్రహంతో పలకరించి సత్తా చాటింది. దాదాపు 2.5 దశాబ్దాల పాటు భారత అంతరిక్ష యానం ఎదురీతతోనే సాగింది. అంతరిక్షంలో మన రాకేష్ శర్మ విహరించి ప్రపంచ స్థాయి ఖ్యాతిని అందుకున్న ఆ తర్వాత మానవ సహిత వ్యోమనౌకల రూపకల్పనలో వెనుకే ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే పిఎస్ఎల్వి సామర్థ్యం మనకుంది. అంతరిక్ష వాణిజ్యాన్ని ప్రపంచ దేశాలకు అందుబాటులోకి తేవడంలో ఇస్రో పాత్ర అనితర సాధ్యం. ఉపగ్రహాల నిర్మాణం, ట్రాన్స్పాండర్లు, వాహక నౌకల రూపకల్పన పరిజ్ఞానంలో నేడు భారత్ మిగిలిన దేశాల కంటే ముందే ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ అమెరికా, రష్యా తరహాలో మానవ సహిత నౌక పంపడంలోనే భారత్ ఇంకా వెనుకబడి ఉంది. 2020 నాటికి అది సాధ్యమేనని ఇస్రో అంటోంది. అంతకుముందే చంద్రయాన్తో మన దేశం సత్తా చాటిన మానవ సహిత వ్యోమనౌకను పంపడంలో చైనా కన్నా వెనుకబడ్డాం. చైనా 2003లోనే మానవ సహిత వ్యోమనౌకను పంపింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసక్తికరమైన అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యునితో సహా గ్రహాల మిస్టరీలను పరిశోధకులు ఛేదిస్తున్నారు. ప్రమాదకరమైన ఈ ప్రయోగాల్లో కల్పనా చావ్లా లాంటి వ్యోమగాములను కోల్పోయాం. సునీతా విలియమ్స్ లాంటి గొప్ప వ్యోమగాముల పరిశోధనలు చూశాం. ముఖ్యంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న అంగారక గ్రహం ఆసక్తి రేపుతోంది. ఈ మధ్యే అమెరికా క్యూరియాసిటీ అనే రోవర్ను పంపింది. జపాన్ చందమామపైకి రోవర్ని పంపింది. మార్స్ 500 పేరుతో అంగారక యాత్ర నమూనా తయారు చేసి అతిపెద్ద ప్రాజెక్టును రష్యా ఈ మధ్య పూర్తి చేసింది. అరుణ గ్రహం మీద ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించిన నౌకలో 520 రోజుల పాటు 6 వ్యోమగాములకు తర్ఫీదునిచ్చింది. త్వరలో వారంతా అంగారక గ్రహ యాత్రకు సిద్ధమైనట్టే. మన దేశం చంద్రగ్రహం మీదకు మానవ సహిత వ్యోమనౌకను పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ మరో గ్రహంపై మన వాతావరణ పరిస్థితులున్నాయో లేవో అన్న ఆసక్తితో జరిగినవే. చంద్రుడు, అంగారకులపై నీటి ఛాయలు కనిపించడం మరింత ఉత్సాహాన్ని రేపాయి. డెఫినెట్లీ ఇప్పుడు మనకు తెలుస్తున్నది, చంద్రుడు అవనండి, అంగారకుడు అవనండి, అక్కడ మినరల్స్ మనకి చాలా అవసరమైన మినరల్స్ ఉంటాయి అని. కనుక భూమి మీద మినరల్స్ తక్కువ అయిపోతున్నాయి. అప్పుడు ఈ మినరల్స్ ని ట్యాప్ చేయడానికి మనం వి షుడ్ ట్రై. దానికి స్పేస్ స్టేషన్స్, ఈ బేసెస్, ఈ రెండు పనికొస్తాయి. మన దేశంలో అంతరిక్ష పరిశోధనలన్నీ మానవాభివృద్ధి లక్ష్యంగానే సాగుతున్నాయి. ఉగ్రవాద నియంత్రణ, వాతావరణ నిఘా, విద్య, సాంకేతిక సమాచార ప్రసారాలకు పెద్దపీట వేస్తూ మన ఉపగ్రహాలు చెప్పలేని సేవ చేస్తున్నాయి. భూమిని నిరంతరం కనిపెడుతూ ఉత్పాతాలను ముందే పసిగడుతున్నాయి. శ్రీహరికోటలో ఈ దశాబ్ద కాలంలో విఫలమైన ప్రయోగం ఒక్కటే. వాణిజ్యపరంగా మనం తిరుగులేని స్థితిలో ఉన్నాం. అంతరిక్ష రంగంలో ఇస్రోది ఘన చరిత్ర. మొదట దేశీయ అవసరాలకే ప్రాధాన్యతనిచ్చిన ఇస్రో ప్రస్తుత పథకాలు అంతర్జాతీయ సవాళ్లకు ధీటుగా నిలుస్తున్నాయి. చంద్రయాన్ విజయం తర్వాత మహత్తరమైన ఖగోళ యాత్రలకు ఇస్రో సిద్ధమవుతోంది. బహుశా 2013 నాటికి చంద్రుడిపై గురిపెట్టే చంద్రయాన్ 2, 2015 నాటికి తోకచుక్క మీద లేక ఆస్టరాయిడ్ మీదకో మరో యాత్ర, 2019లో అంగారకుడి యాత్రతో పాటు వచ్చే 5 ఏళ్లలో 60 రోదసి యాత్రలకు సిద్ధమవుతోంది. ఈ 2016లో ఏం జరగబోతోంది అంటే, ఒక ఇద్దరు వ్యోమగాములని 16 నిమిషాలు లాంచ్ అయిన తర్వాత 16 నిమిషాల తర్వాత లో ఎర్త్ ఆర్బిట్ అంటే 300 నుంచి 400 కిలోమీటర్ల ఏరియాలో ఇద్దరు వ్యోమగాముల్ని మన శాస్త్రవేత్తలు పంపాలనుకుంటున్నారు. పంపిన తర్వాత వాళ్ళు మళ్ళీ భూమి వైపు తిరిగి వస్తారనమాట. సో ఇది 2016లో జరగబోయే విషయం. అయితే దీనికోసం ఇప్పటికే ఇస్రో వారు ఒక ట్రైనింగ్ సెంటర్ని కూడా, అంటే ఈ వ్యోమగాములు తయారు చేసుకునే ఒక ట్రైనింగ్ సెంటర్ని కూడా యలహంకలో వాళ్ళు ఇప్పటికే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుమారుగా 1000 కోట్లతో ఈ యొక్క ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ని వారు ఏర్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ డిమాండ్ దేశ భావోద్వేగాల మధ్య సమతూకం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దేశ సాంకేతిక దక్షతకు ఈ యాత్రలే గీటురాళ్లు. మానవ సహిత వ్యోమనౌకను వేరే గ్రహం మీదకు పంపి భారతదేశ పతాకాన్ని ఆ గ్రహంపై రెపరెపలాడించడం కలగానే మిగులుతోంది. ఆ కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని ఆశిద్దాం. ఏ పరిశోధన అయినా శాంతికాముకం అయితే అది అభివృద్ధికి మూలం, స్వార్థపూరితమైతే వినాశనం.